చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 హల్లెలూయా దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. ఈ ప్రత్యేక ధర్మంగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగం కీర్తనలు 70వ కీర్తన ఈ విధంగా: దేవా, నిన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా నా సహాయము, త్వరగా రమ్ము. నన్ను విడిపింపు, నీ చెవి ఎక్కి నన్ను రక్షింపు. నేను నిత్యము చూస్తున్నట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు. కీడు చేయువారి పట్టులో నుండి, బలత్కారుల పట్టులో నుండి నన్ను విడిపింపు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. కలద్దాలు ఇవ్వంటారు ఎవరన్నా? సరే. బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యం నుండి నా ఆశ్రయం నీవే. గర్భవాసినైతే మొదలుకొని నీవే నాకు రాకుండా ఉన్నంటివి. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేయదును. నేను అనేకులకు వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయం నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావంతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విరముకుము. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు, నా ప్రాణం కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుతున్నారు. దేవుడు వారిని విడిచెను, తప్పించిన వారెవరూ లేరు. వారిని తరిమి పట్టుకునేది వారు అనుకుంటున్నారు. దేవా, నాకు దూరంగా ఉండదు. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు స్థిరపడి నశించుదురుగాక. నాకు కీడు చేయు చూచువారు నిందపాలై మానభంగం నొందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షించును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అది నాకు ఎన్న సత్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టేదను. నీ నీతి మాత్రమే నేను వర్ణించేదను. దేవా, బాల్యం నుండి నీవు నాకు బోధించు వచ్చితివి. ఎంతవరకు నీ ఆశ్చర్యకారం నేను తెలుపుచునే వచ్చింది. ఆమేన్. నాయన, నా తండ్రి, పాపంలో అయోగ్యులు నిలిచి ప్రభా, మమ్మల్ని నా నాయన రక్షణ ఇచ్చి నాయన మీ బిడ్డలుగా ఈ దినం నా నాయన ప్రభా, నాయన నీ కుమార్తె నా నాయన పుట్టినరోజు సందర్భంగా ప్రభా, నాయన దూర ప్రాంతం నుండి ప్రభా, నాయన తండ్రి బిడ్డల్ని ఎంతగానో తోడుకొని
క్షేమంగా తీసుకుని వచ్చినందుకు వందనాలయ్యా, స్తోత్రం. నాయన నా తండ్రి వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి మనవాన్ని బట్టి నా నాయన మీకు అవును వందనాలు, ప్రభా, వందనాలయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. వాళ్ళని బట్టి మీకు వందనాలు, వందనాలయ్యా. ప్రభా. నాయన తండ్రి ఆ బిడ్డల నాయన మా తండ్రి నాయన వృద్ధాప్యంలో నాయన ప్రభా మిమ్మల్ని ఎంతగానో సేవించి ప్రార్థించినారు ప్రభా. ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవునయ్యా నాయన బాల్యం నుండి ప్రభా ఆయన తండ్రి వృద్ధాప్యం వరకు కూడా ప్రభా మీరే ఆశ్రయధర్మయ్యండి ప్రభా. బిడ్డని ఎంతగానో కాచి కాపాడినందుకు వందనాలు ప్రభా. నాయన వృద్ధాప్యంలో వచ్చి ప్రతి సమస్య నుండి, వ్యాధి నుండి, బాధ నుండి ప్రభా విడిపించి రక్షించి కాపాడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన బిడ్డకి నాయన నెమ్మదిని మనశ్శాంతిని దయచేయండి అయ్యా ప్రభా. నాయన నీ బిడ్డ నీ మీద ఆనుకుని ఉన్నారు ప్రభా. ఇదిగో ప్రభా నాయన కీర్తనలో 71 నాయన 10 వచనాల్లో ప్రభా నాయన మీరు మాట్లాడిన రీతిగా ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అన్నయ్య మీరే ఆశ్రయదుర్గము నాయన తండ్రి నా ప్రభా. మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు ప్రభా. మీరే ఆ బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన వందనాలు ప్రభా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆ బిడ్డకున్నటువంటి నాయన ప్రతి వ్యాధి బాధల నుండి ప్రభా తీర్చండి నాయన. పరిపూర్ణ స్వస్థతనివ్వండి ప్రభా. ఇంకా నాయన వృద్ధాప్యంలో నాయన ప్రభా నీ బిడ్డల నాయన చిగురించి నాయన సారము కలిగించారని చెప్పారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ బిడ్డనటి రీతిగా నాయన మీరు నడిపించమని అడుగుతున్న దేవా. కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డకి నాయన మరి యొక్క నాయన దయా కిరీటాన్ని మరి యొక్క సంవత్సరాన్ని నీ బిడ్డకిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మీ యొక్క కాపుదల్లో మీరు ఎక్కడ నీడ కింద బిడ్డను భద్రపరచండి, దీవించి ఆశీర్వదించమని ఉదించి ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య నామమున వేడుకొని శుభ్రతలాడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నుండి అంటే పుట్టింది మన గర్భవాసి పిండముగా ఉండినటువంటి సమయంలో నీవు నన్ను చూసాం. నాకు ఎముకలు అన్నీ కూడా ఏర్పడక ముందే అవన్నీ నీకు తెలుసు అంటారు. 139 కీర్తనలు అంటారు. అన్ని చెప్తే ధరించాలి. అందుచేత ఇక్కడ వాక్యంలో కీర్తనలో ఏమని అంటాడంటే చాలా మంచి విషయం అండి. అది నాకు చాలా ఉన్నతమైన వాక్యంగా ఎంచుతాను. 6వ వచనంలో చూడండి. గర్భవాసునైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నిన్ను గూర్చి నిత్యము నేను స్తుతిగానము చేసేదను. తర్వాత 9వ వచనంలో చూడమ్మా. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. ఆమేన్. వస్తుంది. ఎందుకనంటే మనం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఒకే విధంగా. అందుచేత వృద్ధాప్యము నుండి నీవు నన్ను విడనాడు. నీ విడిచిపెట్టావంటే నేను ఏమైపోతానో నాకు తెలియదు అని ఆ విధంగా దేవుని వాక్యంలో ఏం చేశాడంటే వృద్ధాప్యం వచ్చిన దగ్గర ఉంది. నీవు నన్ను నడిపి ఇది ఎందుకు కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత. దేవుడు ఒక సంవత్సరాన్ని ఇచ్చాడంటే ఈ కృతజ్ఞత ఏదో సంఘానికి దేనికి దానికి సంపాదించింది. కుటుంబస్తులందరూ కూడుకుని ఇది ఆరాధించే సమయం. ఎందుకనంటే చాలా చోట్ల ఇలాంటివి జరగవు. ఎందుకంటే మన పుట్టిన నా భాగ్యం నుండి మనం ఎదిగినప్పుడు, ఈ లోకంలో జీవించినప్పుడు, ఈ దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేసి పడగొట్టే పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుండి తప్పించి కుమారులను అనుగ్రహించి కుమార్తెను దయచేసి మనవల్ని మనవరాలని ముదుమనవరాలని వీళ్ళందరినీ ఇచ్చాడంటే అది ఆశీర్వాదమే కదండి. ఈ అమ్మగారి ఆశీర్వాదమే. అంటే మనవరాల యొక్క మనవరాలని మీ అమ్మ, నువ్వు, మీ కూతురు, మీ మనవరాలు నలుగురు కలిసి ఫోటో తీసుకొని అది పెట్టండి. పెట్టావు. ఎప్పుడు పెట్టావు? ఫేస్బుక్లో ఉంటుంది. నాకు పెట్టలేదు. అయితే పెడతాను చూసి. అయితే ఇలాగ చేయట అనేది ఒక ఆశీర్వాదం. అమ్మా నువ్వు నీ లత మనవరాలు బహుమానాలు ఎలా ఉంటుంది? గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. నీ పిల్లల్ని చూసేదావు
అంత గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో ఆస్తి ఐశ్వర్యం డబ్బు సంపద ఇది. అది లేదు. మా అమ్మ నేను కూతురు విషయం చాలా బాధపడేవాడు. అన్నయ్య ప్రార్థన చెయ్యి అని అంటే ఆ బిడ్డకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏడవదు దేవుడు, స్తోత్రం. అది దేవుడు అనుగ్రహించిన ఆస్తి. అందుచేత మరి కుమార్తెకు నూతన సంవత్సర దీవెనలో ఆశీర్వాదం ప్రభు మెండుగా దయచేయాలని నేను ఆశిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. ప్రమేళ సిస్టర్ గారు తర్వాత అమ్మ మరి ఏ కుమార్తెలకు మనవరాళ్ళకు మనవాళ్ళకు దీవిస్తూ మరి అకేషన్ చాలా గుడ్ అకేషన్, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బిడ్డలందరితో ఈ సంతోషాన్ని చేసుకోవడం అనేది భాగ్యం. దేవుడు ఇచ్చిన గొప్ప యోగ్యత. ఇది ఎవరికి సంభవించదు నిజంగా చెప్పాలంటే. మరి మేము 4 తరాలు చూసాం, అక్క నేను మంచిగా మరి మంచి భర్తను ఇచ్చాడు, మంచి బిడ్డను ఇచ్చాడు, బిడ్డలను చూశాడు. కానీ దేవుడి విషయంలో మా పట్ల ఎంతో గుర్తుంది. మా అక్క నేనైతే నగరకై చెక్కబడిన మూలకమ్మ. ఆమేన్. ఆమేన్. ఆమె చెప్పండి అమ్మా, నన్ను కదా మేము మూలకంబాలు. అయితే గృహానికి కానీ ఒక కుటుంబానికి కానీ ఒక సంఘానికి కానీ మనము స్టార్టింగ్ బాగుండాలి కానీ ఎండింగ్ మరీ బాగుండాలి. ఆమేన్. ఆమేన్. స్టార్టింగ్ ఎంత బాగుండాలో ఎండింగ్ కూడా అంతే బాగుండాలి. ఎవరికి ఉందా యోగ్యత? మనకే. మనకుంది. ఆమేన్. స్టార్ట్ చేస్తాడు ఆయన, కానీ ఎండింగ్ బాగాలేదు కదమ్మా. అవును. కానీ దేవుడు ఎంతవరకు అక్కడికి మంచి ఆశీర్వాదం ఇచ్చాడు, మంచి బిడ్డలు ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే బిడ్డల సమక్షంలో ఈరోజు ఆ పోషకర్త విడిచిపెట్టడు. అందుకే దేవుడు అంటున్నాడు, వృద్ధాప్యం వచ్చే వరకు నేను విడిచిపెట్టినాను. నువ్వు భయపడవద్దని చెప్తాడు కదమ్మా. ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న దేవుడు. కాబట్టి మేము ఎప్పుడు భయపడలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ముళ్ళ కంపల్లో నడిచాము, కూడబాటులో కూడా నడిచేది. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. కాబట్టి ఆయన ఎంతో ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువై ఉండదు. అది నేను గట్టిగా నమ్ముతాను. ఆమేన్. నా యవనకాలం, నా యొక్క వివాహ జీవితం అన్నీ మీకు అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ముఖ్యంగా ఏంటంటే మేము ఒక గర్భం పుట్టకపోయినా నిజంగా మా బంధం ఎలాంటిదంటే రక్తబంధం కంటే ఎక్కువ. హల్లెలూయా. దేవుడు నన్ను ఎంతగానో ఓదార్చేదక్క నా కష్టాల్లో సుఖాల్లో. కాబట్టి దేవుడు మాకు ఎంత ఆయుష్ ఆరోగ్యం ఇచ్చారంటే నేను 70s దాటేశాం. అది ఎంత యోగ్యత. అదే 70s లాగా లేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. 70 అది కూడా దేవుని కృపే కదమ్మా. హల్లెలూయా. మేము చేస్తున్న డైటింగ్ కాదు, మేము చేస్తున్నది కాదు, దేవుడు ఇచ్చిన కృప. అది అందరికీ సాధ్యం కాదమ్మా. దేవుళ్ళో ఉన్న వాళ్ళకి మాత్రం ఆయన తేజస్సిస్తాడు, మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. అన్నిటికంటే ఏంటంటే ముఖ్యంగా మా ఇద్దరిని దేవుడు వాడుకున్న రీతికి నిజంగా ఎన్ని వందనాలు చెల్లించినా నాకు ఇప్పటికీ కూడా కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. అక్కతో నడిచాను నేను. అంటే తన అక్క, తల్లి, స్నేహితురాలు, ఆపత్ బాంధవులు అన్నీ కూడా అక్కే నాకు. ఏ కష్టం వచ్చినా చెప్పుకునేదాన్ని. అక్కడికి వెళ్ళి ప్రార్థన ఫోన్లోనే చెప్పేదాన్ని, అక్క డ్యూటీలో చాలా కష్టం, ప్రార్థన చేయడానికి నిమిషాల్లో ప్రార్థన చేసేది. సమస్యలు ఉంటాయమ్మా, కానీ దేవుని ఉంటే మనకి సమస్యలన్నీ గాలిలో తేలిపోతాయి. కాబట్టి దేవుడు మన యొక్క నూతన వస్త్రాన్ని ఇచ్చాడు. ఇదేంటంటే గొప్పతనం కోసం చేసుకునేది, ఆర్భాటం కోసం కాదు. దేవుడిని మనం గడపరచడం కోసం, ఆయన కీర్తించడం కోసం, ఆయనకు మెయిన్గా మనం ఏంటంటే రుణపడి కృతజ్ఞతలు చెల్లించుకోవడం. ఈ కూడిక ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుని వందనాలు చెల్లించుకుంటూ అక్కడ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే హల్లెలూయా. ఆమేన్. సమయం ఇచ్చిన కేక్ కట్ చేస్తాం. కేక్ కటింగ్లో చేసుకుంటాం. నోట్లో పెట్టి పది. పెద్దమాల గారు ప్రేమతో ఇచ్చినటువంటి చీర అది చాలా విలువైనది, గొప్పది. విలువైనది
ఘనమైనది నీ పుట్టిన రోజు పండగే. నిలబడకు కొంచెం లేపండి. అదే నేను చేస్తున్నాను, ఏం చేయను, నేను చేస్తున్నాను, నువ్వు పూర్తిగా వస్తావు. ముగ్గురు పూర్తిగా వస్తున్నారు. పదే పాడన నిన్నే కోరిన ఇది సదా నిలిచెదా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆ ఆ ఆ పదే పాడనా నిన్నే చేరనా. హల్లెలూయా. స్తోత్రం. కేక్ ఇంకా రాలేదు. వచ్చిందా? ఇదిగో సిస్టర్, ముగ్గురిని తీసాను. ఏంటి ఇంకొకటి లేకపోయా ఆయన మీ యొక్క ఆత్మచేత అభిషేకించున్నాను. ఆయన ఇంకొకరికి తన జన్మదినాన్ని ప్రతి వ్యక్తి గురించి ఆశీర్వదించి మీ కృపలో పొందపరుచు. జీవము గల యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. తమ్ముడు చేయి. నేను చేస్తాను. మీరు పాట హ్యాపీ బర్త్డే సాంగ్ 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 హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ మమ్మీ హ్యాపీ బర్త్డే టు యు. May God bless to you. May God bless dear mommy. May God bless. Happy long life to you. Happy long life to you. Happy long life To you, dear mummy. Happy long life To you. May God Bless to you. May God స్పూన్ చెయ్యి అంతా అవుతుంది కదా. ఐస్ క్రీమ్ అనుపెట్టు. అదో తీసుకొస్తాను. ఇలా పెట్టేసి అట్ట పెట్టు. నీకు అట్ట నీకు నేను ఫోటోకి ఫోటోకి అమ్మా మంచిగా పండుగ వస్తావా? నేను నా యేసు నేను నా ఇంటి వారును రావాలి. మనసు కలిగి దేవు నిత్యమును కీర్తింతును. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని
మీ ముగ్గురు నిలబడండి, మీ ముగ్గురు కూతురు నిలబడండి చెప్తాను. వాళ్ళు వస్తారు. గట్టిగా చూస్తుంది ఎవరు కానీ ఎవరుగా చూస్తుంది అక్కడి నుంచి నాకు తిరగట్లేదు. అమ్మా నువ్వు వెళ్ళా పక్క నిలబడు. ఇదిగో వచ్చేస్తుంది చిన్నది పెట్టండి మీకు ఎక్కువ పెట్టిన పాట దాంట్లో ఎక్కువ నువ్వు వెళ్ళమ్మా. ఐస్ క్రీమ్ చూడరా ఇందులో ఉంటుంది. మీరు పెట్టారు మా కేక్ అమ్మా మీ పాప ఏది? మా పాప కాలేజీలో ఉంది. కాలేజ్ అమ్మా కరుణ నువ్వు పెట్టు రా. వెళ్ళు కదా వెళ్ళు టిష్యూతో తుడుచుకోరా అక్కదే మరి నన్ను చాలా బాగా కేక్ పెట్టాలి. మీ ఆయన పంపిస్తాను. మీ ఆయన వాట్సాప్ నా దగ్గర ఉంది. తక్కువ వాక్య ప్రసంగం చేస్తే ఎక్కువసార్లు పెడతానంటారు. మత్తయి 10:20 చూడండి, చదవండి. మత్తయి 10:20 మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కాదు. అంటే ఇప్పుడు నేను ఇంటికి మా అమ్మకి కూతుర్ని, నేను అలాగనుకుంటే ఆశీర్వాదాలు వస్తాయా? తండ్రినే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి మాట్లాడుతున్నారని మీరు యాక్సెప్ట్ చేస్తే ఆశీర్వాదాలు వస్తాయా? చెప్పండి. ఎలాగన్నా యాక్సెప్ట్ చేస్తే వస్తాయి. తండ్రిని అది మార్కులు ఆంటీకి పడిపోయేది, ప్రమీల ఆంటీని. ఎందుకంటే 139వ కీర్తన 1, 2, 3 వచనాల్లో మీరు కూర్చోడము మీరు లెక్కడము నేను చూస్తున్నాను అంటున్నాడు. మీరు ఎక్కడ ఉన్నా సరే నేను చూస్తున్నాను అని దావీదు భక్తుడితో చెప్తున్నారు. ఇప్పుడు 70+ అంటే 72, 73 వచ్చింది కదా. మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు ఆశీర్వదించాడు అని అంటే అందరం కూడా ప్రార్థన చేయబట్టి అందరికీ కూడా ఇప్పుడు అంత దూరం నుండి హైదరాబాద్ నుండి మామయ్య వచ్చాడు కదా. అది ఏంటంటే శారీరకమైన ప్రేమను బట్టి, మరి ఎక్కువ ప్రేమను బట్టి ఇక్కడ అంతా కూడా జరిగింది. శరీరానుసారమైన ప్రేమను బట్టి జరిగింది. కానీ ఆత్మానుసారంగా మనం ఇంకా గట్టిగా ఉంటే 100 సంవత్సరాలు బతకొచ్చేమో. అసలైన మనిషిగా వదలకపోతే ఇంకా అలాగా ఆలోచించండి. అంటే ఇది 1000 తరాల వరకు దీవెన అనమాట. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరాల వరకు దేవుడు దీవిస్తారంటారు. అంటే 1000 తరాలు అంటే ఇప్పుడు 3 తరాల వరకే వచ్చింది, అంతే కదా. 3 తరాల వరకు వచ్చింది. మరి 1000 తరాల వరకు నేను దేవుడు ఎందుకు అన్నారు? ఆలోచించండి. వద్దని అనుకుంటే అది ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు కాదు, సాతాను మాట్లాడుతుంది. అంటే దేవుడికి విరుద్ధంగా మాట్లాడేది సాతాను, అంతే కదా. నోరు విప్పండి, ఎవరు నోరు విప్పుతారో వాళ్ళు దేవుడు దీవిస్తారు. ఆమెనంటే వాళ్ళు దీవిస్తాడు. అందరూ కూడా అలాగే దీవెనకరంగా తరతరాల వరకు. అంటే మనం చనిపోయినా దాని అర్థం ఏంటంటే మనం చనిపోయినా మన పేర్లు తోటి మనం చేసిన సత్క్రియలు, మనం చెప్పిన మాటలు, మనం చేసిన సేవ అది 1000 తరాల వరకు దీవెనకరంగా ఉంటుంది. అది బ్రతికుండడం 1000 తరాల వరకు కూడా మన పేరు చెరిగిపోదు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదం అన్నారు కదా, ఆ లెక్కలో వస్తుంది అనమాట. అంటే 1000 సంవత్సరాలు జీవిస్తారని అర్థం కాదు. ఎందుకంటే బోధిస్తుంది నేను కాదు, నాకు అసలు ఈ జ్ఞానం తెలియదు. నేను ఎప్పుడైతే నా జీవితం 2 చేతులు ఎత్తి పైకెత్తి దేవుని దగ్గర అడిగానో, నాకు భక్తి నేర్పించు ప్రభా అని అడిగినప్పుడే దేవుడు నాకు ఇది నేర్పించాడు. అందుకని మీకు ఫస్ట్ వాక్యం ఏంటి చదివించారు మీతోటి? దేవుడు ఏది చదివించారు? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కాదు. ఇక్కడ నేనా లేకపోతే తండ్రినా? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నారు. ఎవరు చూస్తే మనకు మేలు? మనుషులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే మేలైన పాటలు చెప్తారు. కానీ దాని అర్థం ఇది అన్నమాట. దాని అర్థం ఏంటి? మనుషులు చూడకూడదు. మనం వాళ్ళు రాజులైనా సరే, వాళ్ళు ఎంత అధికారులైనా, ఎంత డబ్బున్నా సరే వాళ్ళు చూడకూడదు. ఎవరు చూడాలి? తండ్రి అనే దేవుడిని చూడాలి.
దేవుని బిడ్డలా కాదా, మన క్రియలు బట్టి వారి ప్రతిఫలం వాళ్ళకి ఇస్తానంటాడు. మనం చేస్తున్న ప్రతి మాట. ఎందుకంటే ఇప్పుడు 90% దగ్గర ఏముంది, రాకడ సూచనలు అనేవి 90%లోని 70% అయిపోయింది. ఇంకా 20%లోనే ఇంకా దేవుడు వచ్చే రాకడికి సిద్ధపడాలి. మనం పిల్లల్ని సిద్ధపరచాలి. బాల్యం నుండి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్తాం కదా. సిద్ధపడి ఉన్నప్పుడే కన్నురెప్ప పాటలో దేవుడు సిద్ధపడిన వాళ్ళని దేవుడు తీసుకెళ్తారు. పరిశుద్ధుల గుంపును మాత్రం తీసుకెళ్తారు. అనేకమైన సంఘాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంఘాలను కూడా పోగు చేస్తానని వాక్యం చెప్తుంది. పోగు చేస్తాడు ఎక్కడ ఉన్న సంఘాలు. ఇవన్నీ కలిపి సార్వత్రిక సంఘము. మరి మనం సొంతంగా ఉన్న సంఘం. ఇప్పుడు నాకు దేవుడు సంఘం ఇచ్చారు, మాయకి ఇచ్చారు. మాయ మరి స్థిరంగా మరి మాయదేకంటే ఎక్కడైనా సరే ఎవరు 2 years మరి ఒక టైం పెట్టి అలాగా తన్ని ఒక్కొక్క సంఘంలో వాడుకుంటున్నారు. అంటే మాయకి నాకన్నా ఇంకా ఎక్కువ బాధ్యత ఇచ్చారు దేవుడు, దైవవరం అని. ఎందుకంటే ఏ సంఘంలో వెళ్తున్నామో, మనం ఏ విత్తనం వేస్తున్నామో ప్రతి దానికి కూడా లెక్క చెప్పాలి. ఎందుకంటే యాకోబు 3:1 ఉంటుంది, మీకు కఠినమైన తీర్పు బోధ చేసిన వాళ్ళకి. అప్పుడు జాగ్రత్తగా ఉండాలా లేదా, మాటల దగ్గర నుంచి తక్కువ మాట్లాడితే అది చాలా మంచిది. అప్పుడు దేవుని ఆత్మ వాళ్ళలో వర్క్ చేస్తుంది. ఎందుకంటే అలా వర్క్ చేయకపోతే ఎలా ఉంటుందంటే, రోమ 7:14 ఒకసారి చూద్దాం. రోమ 7:14 ఒకసారి చూడండి. రోమికి రాసిన పత్రిక 7:. ఎందుకంటే మన శరీరానుసారంగా ఉండకూడదు, ఆత్మానుసారంగా మనం బోధ చేయాలి, అలా ప్రవర్తించాలి. బోధకులుగా కూడా మామయ్య ఉన్నాడు, నేనున్నాను పాస్టర్ గారు. దేవుడు నన్ను నిర్ణయించి జొన్నగుడ్లోని దేవుడు పాస్టర్గా నన్ను పెట్టారు. దానికి ముందు 3-4 ఏరియాల్లో దేవుడు 99 నుండి ఇప్పటి వరకు కూడా పరిచర్య స్టార్ట్ చేసి స్థిరంగా నాకు జొన్నగుడ్లో స్థానము అంటే స్థిరంగా నన్ను నిలబెట్టాడు అక్కడ. దాన్ని బట్టి దేవుడు నాకు నేర్పిస్తేనే నేను చెప్పగలుగుతున్నాను. దేవుడు నాలో ఉండి మాట్లాడితేనే నేను మాట్లాడుతున్నాను. లేకపోతే నేను ఫ్యామిలీలో మాట్లాడలేదు కదా, నా కుటుంబంలో నేను మాట్లాడలేదు కదా. దేవుడు కుటుంబం గురించి, సంఘము అంటే నా ఓన్ సంఘం గురించి, సార్వత్రిక సంఘం అంటే అన్ని సంఘాల గురించి దేవుడు నన్ను తీర్పులో లెక్క అడుగుతాడు. అందుకే నన్ను దేవుడు తీసుకొచ్చారు. ఇప్పుడు రోమపత్రిక 7:14 చదువుదాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి. దేనికంట అమ్మబడ్డారు? ఆలోచించండి. రోమ 7:14. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము మనం. అయితే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఇది ఎప్పుడు అనుక్షణము కూడా మనం ఆలోచించాలి. సాతానుడు అందుకే వాక్యాన్ని ఇష్టపడ్డాడు, వాక్యం వినడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే శరీర సంబంధిగా ఉన్నప్పుడు మరి దేవుడు యేసు ఏమన్నారు? తండ్రి చిత్తం నెరవేర్చడం నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. మనం కూడా ఆత్మ సంబంధంగా ఉండాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. అవునా కదా? ఇప్పుడు శరీర సంబంధంగా మనం ఫ్యామిలీలో మనకి ఎంతో ఆశ ఉంటుంది, ఒక బంధం ఉంటుంది, కరెక్టే. కానీ ఇది ఆత్మ సంబంధంగా మారితే ఇంకెలా ఉంటుంది? 1000 తరాలకి దీవెనకరంగా ఉండాలని దేవుడి మాట చెప్తున్నారు. ఆమేన్. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆత్మ సంబంధం? అంటే ఒకవేళ అమ్మ చనిపోయినా సరే అది ఆమె జ్ఞాపకాలు, ఆమె చేసిన కార్యాలు, తన ప్రవర్తన శారీరకంగా ఉన్నాయా, ఆత్మ సంబంధంగా ఉన్నాయా? శరీరానుసారమైన దుఃఖం వస్తుందా, ఆత్మ సంబంధమైన దుఃఖం వస్తుందా? అది గమనించుకోవాలి. శరీర సంబంధమైన దుఃఖము మరణానికి దారితీస్తుందని రోమ 8:5-6-7 ఏం చేస్తాయంటే, వాళ్ళు ధర్మశాస్త్రం లోబడరు, వాళ్ళు లోబడనేరరు అన్నది వాక్యం. అందుకని శారీరకంగానే శరీరానుసారమైన దుఃఖం ఏంటంటే, తమ్ముడా నా పరిస్థితి ఇలాగుందిరా, ఇలాగ మాట్లాడతారు. అమ్మ నా పరిస్థితి ఇలాగ ఉంది, ఇలా మాట్లాడతారు. ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు ఏం చేయమంటున్నారు? నువ్వు మొదటి క్రియలు మర్చిపోయావు, మొదటి ప్రేమను మర్చిపోయావని ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో మొదటి ప్రేమ అని 7 సంఘాలకి యోహాను గారు ఉత్తరాలు రాశారు. ఎందుకు రాశారు? ఈ కారణం బట్టి. మొదట ఎలా సేవ చేస్తుందో అప్పుడు డాడీ ఉండేవారు, కానీ ఇప్పుడు కూడా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు చక్కగా ఈ కుటుంబము నిజంగానే ఎంతో ఆశీర్వాదకరమైనది. మన మాదిరి కుటుంబం ఇప్పుడు తన హార్ట్ పేషెంట్ తన దేవుడు నిలబెట్టాడంటే దేవుడు ఉండబట్టి, తన భార్య ప్రార్థన బట్టి, పరిచర్యను బట్టి, మరి ఈ గృహమంతా కూడా
దేవుని ఆలయంలో ఉండవలసింది. దేవుడు ఎక్కడుంటాడు? పరిమళ తైలము లాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఇల్లు చాలా ఈరోజు ఎలా ఫ్రెష్గా ఉందో అలాగే ఉంటుంది. ఆలోచించారా? అలా ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. ఇక్కడ అలాగే పరిచర్య జరగాలి. ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒక్క రోజైనా ప్రార్థన పెట్టుకోవాలి. ఇక్కడ ప్రార్థన చేయాలి. నేను కావాలంటే నెలకు ఒకసారి నేను వస్తాను. ఇటు శరీర సంబంధంగా ఉన్నప్పుడు ఎలాగుంటుందట? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. అయితే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎవరికి అమ్ముడైపోతున్నారు? పాపానికి అమ్ముడైపోయి శరీర సంబంధంగానే నాకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని అనుకున్నాం. కానీ ఎప్పుడైనా సరే శరీరం వైపు చూస్తే మరి దేవుడు పని చేయలేరు, ఎవ్వరూ చేయలేరు. అప్పుడు చేస్తున్నది. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సాక్ష్యం చెప్తే బాగుంటుందా? ఎప్పుడో సాక్ష్యం చెప్తే దేవుడు అడుగుతున్నాడా? దినము నువ్వు సాక్షిగా ఉండాలి అని చెప్తున్నారు. కానీ ఏ సాక్ష్యం, ఎప్పుడు సాక్ష్యం, ఎన్ని సంవత్సరాల సాక్ష్యం ఇప్పటి వరకు చెప్తున్నారు? అది దేవుడు అడుగుతున్నాడు. నువ్వు హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది అంటున్నాడు దేవుడు. ఇకపోతే పుట్టినరోజుల ఆచారం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 3000 సంవత్సరాల క్రితము స్టార్ట్ అయింది. 3000 సంవత్సరం క్రీస్తు శకములో స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే యూదా ప్రజలు, ఐగుప్తు రాజులు, మరి ఫరోలు అంటే ఐగుప్తు రాజుల దగ్గర తయారైంది. అక్కడ రాజులు, ఐగుప్తీయులు రాజులు, ఫరో రాజు అక్కడ తయారైంది. అక్కడ స్టార్ట్ అయింది. ఇది పుట్టినరోజులని జాగ్రత్తగా గమనించండి. శరీరానుసారంగా ఉంటే మరణానికి దారితీస్తుంది. దాని ముందు అనారోగ్యం, తర్వాత మరణం, తర్వాత నరకం, అలా దారితీస్తుంది. అలా బాగుంటుందా? లేకపోతే దేవుడు ఏంటి చెప్తున్నాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తానంటున్నారు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరికి తండ్రి చిత్తం ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు. ఇప్పుడు 17 సంవత్సరాలు ఉన్నది 70+ కాదు, 17 అని చక్కగా చాలా సంతోషంగా ఉన్నాం. ఆ యవ్వనము ఎలాగొస్తుంది అంటే యెహోవా కొరకు ఎదురు చూచుదారు నూతన బలం పొందుతారు. వాళ్ళ రెక్కల చాచి ఎగురుతారు, అనేక పరిగెడతారు, సొమ్మసలుగా నడిచిపోతారు. అది ఉందా? అది సాక్ష్యం. ఇప్పుడు ఆ సాక్ష్యం కావాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. ఆమేన్. అందరికి ఇష్టమే కదా? నాకు చాలా ఇష్టం అలా ఉండాలి. మా అమ్మని తనకి ఏ లోటు లేదు. మనవలతో సహా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. తను నడలేకపోతుంది. ఎందుకు నడలేకపోతుందంటే ఈ పాపము. ఏ పాపం అంటే అది శరీర సంబంధమైన ఈ పాపమునకు అమ్మబడి ఉందండి. ఏ పాపం అది? శరీర సంబంధమైన పాపాన్ని, శరీర సంబంధమైన నియమము. పౌలు కూడా రోమపత్రిక 7:14 మీరు చదవండి, లేకపోతే మీరు తర్వాత చదువుకుని చూడండి. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నానంటే నాలో ఒక నియమం పనిచేస్తుంది. ఇట్టి మరణం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని పౌలు చెప్తా ఉంటాడు. 3 గంటలు లేద్దాం అనుకుంటారు, లేగలేరు. కనీసం రోజులో నేను శరీర సంబంధమైన మరి కోరికలతో ప్రార్థన చేయకుండా పైన వాటిని వెతుకుతూ ఆత్మ సంబంధమైన మాటలు ఆడుతూ ఆత్మ సంబంధమైన వాటి కోసమే పరుగులు తీయాలి. గురి ఎద్దుగా పరుగులు తీయమంటున్నాడు. అప్పుడు ఆ మరణము నుండి ఎవరు విడిచిపెట్టారట? జీవం ఇచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి విడుదలిస్తుందని రోమ 8:2 ఉంది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన నియమం ఇప్పుడు పనిచేస్తే ఇప్పుడు యెషయా 40:31 ఉంది కదా, రెక్కల చాచి ఎగురుతారు, అలాగే పరిగెడతారు, సమస్యలుగా నడిచిపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనందిస్తారా లేదా? ఆనందిస్తారా లేదా? ఎంతమంది ఆనందిస్తారో దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఆనందిస్తారు కదా. ఎంత ఇష్టపడతారు? లేకపోతే టెన్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏటి ఉంటుందో, ఒకటే పడుకుంటుంది ఇంత ఇంటిలో. ఎవరి బాధలు అనుకున్నాయి, ఎవరి జీవితాలు వాళ్ళవి. అలాంటప్పుడు అటువంటి ప్రార్థన దేవుడికి ఇష్టమైంది. అటువంటి కోరిక దేవుని విషయంలో దేవుని ప్రణాళిక ఉంది. కాబట్టి ఫరోలట, అప్పుడు ఫరోలు దేవుళ్ళుగా పూజించి ఫస్ట్ స్టార్ట్ అయింది పుట్టినరోజు అనేది ప్రపంచంలో స్టార్ట్ అయింది. ఎప్పుడంటే ఈ ఫరో రాజు గారు స్టార్ట్ చేశారు. అది ఎక్కడ ఉందంటే చూడండి, మత్తయి సువార్త 14:3-12 ఉంది. అది ఆదికాండం 40:20-22 రాజులు చేసుకున్నారు. ఆ పుట్టినరోజులు రాజులు చేసుకున్నారు. రాజులు చేసుకొని మరి ఆ రోమా ప్రభుత్వము మరి ఈ యూదులు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరు కలుసుకొని వాళ్ళు ఏం చేశారు? అలాగలాగా మరి ఈ దేవతలకి పూజ చేసేవారు. దేవతలకి కేక్ కటింగ్ అనమాట.
రాజు రేపింది. తర్వాత ఆ దేవతారాధన చేసేవారు కదా, అష్టమి దేవి, దానికి చేసేవారు. అలా చేసిన తర్వాత గుండ్రంగా కేక్ పెట్టి, అష్టమి దేవి ఏంటంటే అది చంద్రదేవత అనమాట. అది చంద్రదేవతకి అతిచంద్రుడు ఆకారంలో కేకు చేసింది. కేకు అలాగా అందుకు ఆకారం వచ్చింది. ఆకారం వచ్చిన తర్వాత మరి అప్పుడు క్యాండిల్స్ ఉండేవి కాదు కాబట్టి దీపం వెలిగించి దాన్ని ఆర్పి ఆ ధూపం వల్ల దేవికి వెళ్తుంటుంటే అది మన కోరికలన్నీ తీరుస్తుందని అప్పుడు అలా చేసేవారు. అది ఆచారం. ఇక్కడ రోమపత్రిక 2వ వచనంలో ఏముందంటే అన్యాచారాలు చేయకూడదని ఉంది. మొన్న పసుపు దంచడం విషయంలో మేము ఘోరంగా నేర్చాం. దాని కారణం అదే. అయ్యా ఇలా తెలియదయ్యా, క్షమించండి, దాన్ని కలర్ఫుల్గా తయారు చేసి అలా పెట్టారయ్యా, క్షమించండి అని బోర్మని ఏడ్చాము ముగ్గురు అక్క చెల్లింది. ఎందుకంటే ఆత్మ ఉన్న వాడికి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నేను దుఃఖపడను. ఈరోజు ఉంటే వెళ్ళిపోతాను. ఆ ప్రేమ అంతా దేవుడిది. దేవుడు నిన్ను, నీ కూతుర్ని, నా తల్లిని ప్రేమించి మాటలు చెప్తున్నాను అన్యాచారాలు చేయకూడదని. అదే రాను రాను క్రిస్టియన్స్ మొదలెట్టారు, దేవుడి బిడ్డలు మొదలెట్టారు. కానీ ఇదేంటంటే చేసుకోవచ్చు కృతజ్ఞత అర్పణలు దేవునికి అర్పిస్తూ. అదేంటంటే అన్యజనులు అందరూ దేవుడి బిడ్డలే కదా. దేవుడు మనకి రక్షణ ఇచ్చారంటే ఒక్కొక్కరిని అడుగుతాడు, ఎంతమంది నువ్వు రక్షించావు అనే విషయము దేవుడు ఆయన న్యాయపీఠం మీద లెక్క అడుగుతాడు. ఎప్పుడో రక్షించానని కాదు. బేసికల్ 3:18 వచనంలోని ఒక్క చిన్న తప్పు చేస్తే, ఎన్ని నీతి క్రియలు నువ్వు చేసినా ఒక్క తప్పు చేస్తే, శారీరకంగా నువ్వు దుఃఖపడితే, శారీరకంగా నీ డబ్బులు ఖర్చు పెడితే, శారీరకంగా నువ్వు టైం వేస్ట్ చేస్తే, ప్రతి విషయానికి దేవుడు లెక్క అర్ప చెప్పాలి. నెక్స్ట్ ముందు చేసినవన్నీ కొట్టేస్తానని ఉంది వాక్యం. ఇంకా చెల్లుబాటు రాదు. ముందు 2000 నోటు ఉండేది, అది ఇప్పుడు చెల్లుబాటు అవుతుందా చెప్పండి? చెల్లుబాటు అవుతుందా? ఇప్పుడు 500 కూడా మోడీ తీసేస్తాను అంటున్నాడు, అది చెల్లుబాటు అవుతుందా? అలాగే నీ నీతి క్రియలు ఏమీ పని చేయవు. అప్పుడు మనం చెప్పుకోకూడదు. ఇప్పుడు ప్రజెంట్ సాక్ష్యం చెప్పుకోవాలి. ఇప్పుడు అలాగే పరిగెడుతున్నారు, సమస్యలుగా నడిచిపడుతుంది మా మమ్మీ అని చెప్పుకోగలిగి ఉండాలి. ఆమేన్. అందరికి ఇష్టమేనా? 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీద రప్పిస్తాను అంటున్నాడు. అది బాగుందా? ఇది బాగుందా? 1000 తరాలకు దీవెన బాగుందా? ఆయనకు చోటు ఇవ్వకపోతే 3-4 తరాల వరకు తండ్రి దోషం కుమారుల మీద రప్పిస్తానంటే నీకున్న బీపీ షుగరు 3-4 తరాల వరకు మీ అందరికీ ఇప్పుడు మా పిల్లలకు వస్తే మాకు మంచిదా? ఆలోచించండి. డాక్టర్ ఎందుకు అడుగుతాడు? చిన్నపిల్లకి ఏదైనా అవుతే మీ తాతయ్యకు ఉందా, మీ అమ్మమ్మకు ఉందా అని ఎందుకు అడుగుతాడు? ఆలోచించారా? మీకు దేవుడు మాట్లాడినా చెప్తున్నాను, నా మాట ఇది. దేవుడు దుఃఖపడి చెప్తున్నారు. మొత్తం 10:20లో దేవుడు నిలబెట్టాడు. ఆయన ఆత్మ మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళా నాతో అలా మాట్లాడతాను. నేనేం చెప్పాలని అడిగితే నాకు బస్సులోనే నేను మాట్లాడాడు. నాకు ఇప్పుడు ప్రయాణంలోనే నేను నా దేవుడు నాతో మాట్లాడాడు. నాకు టైం లేదు అసలు. నేను వస్తానని కూడా తెలియదు. ఈరోజు పాస్టర్ మీటింగ్ ఉంటే నా దేవుడు ఎలమని నన్ను ఫోర్స్ చేస్తే నేను వచ్చాను. మా ఆయన పంపించి రేపొద్దు నా కుటుంబం గురించి నా లెక్క అడుగుతాడని భయం పట్టుకుని నేను వచ్చాను. నేను తర్వాత నువ్వు హెచ్చరిక చేస్తే చేయకపోతే వాళ్ళు వెళ్ళలేదనుకో, నువ్వు ఉత్తరవాది కాదని ఉంటుంది. హెచ్కేల్ 3వ అధ్యాయంలో నువ్వు ఉత్తరవాది కాదని ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరొకరు మీరు బుద్ధి చెప్పుకోండి అని ఉంది వాక్యం. వాళ్ళని అది ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి ఉండేది ఎంత మేలు, ఎంత మనోహరం అన్నారు కదా. దాని అర్థమేది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు? కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు తెలియజేయండి అంటున్నారు. హోషేయ 4:6లో కూడా ఇలాగే జ్ఞానం లేక చనిపోయారు అని ఉంది అక్కడ. జ్ఞానం లేక. నీ జ్ఞానం పొదువుగా ఉంటే దేవుడిని అడుగుని యొక్క 5వ పత్రికలో ఉంది, నీకు ధారాళంగా ఇస్తాడట. అన్నీ అడుగుకోవడమే దేవుడికి చెప్పి, ప్రతి బలహీనత కూడా చెప్పి అడగడమే. అలాగ అడగమని చెప్తున్నారు. మరి ఒక్క మాట చూసుకొని ముగించేద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసుల్లో జోడుగా ఉండబడి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగులకి చీకటితో ఏమి పొత్తు, మూర్ఖులకి తరమాలు వేరే ఇవ్వమంటున్నాడు. ఉండొచ్చు, నువ్వు వెలుగుగా ఉన్నావు అనుకో, నీ పక్కన ఉన్న వాళ్ళని నీ వెలుగుతో వాళ్ళని వెలిగింప చేసేటట్టు ఉండాలి. లేకపోతే దేవుడు నిన్ను అడుగుతాడు, లెక్క అడుగుతాడు. తీర్పులో ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. ఎన్ని ఆత్మలు రక్షించావు అని నిన్ను అడుగుతాడు. నిజమే, ఎన్ని డబ్బులు దేవుడు ఖర్చు పెట్టారు దేవుని కోసం, నీ కోసం, నీ అక్క చెల్లెల కోసం ఖర్చు పెట్టుకోవడం కాదు.
దేవుని కోసం నువ్వు ఎంత శ్రమ పడ్డావు, ఎంత నువ్వు సమయం ఇచ్చావు, ఎంత డబ్బులు నువ్వు ఖర్చు పెట్టావు, అలాంటి వాళ్ళ కోసం ఎంత నువ్వు కన్నీరు కార్చావు అడుగుతున్నాడు. ఇంటి వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళని హెచ్చరిక చేయమని అడుగుతున్నాడు. వాళ్ళని వెలుగును వాళ్ళ మీద ప్రకాశింపచేయమని అడుగుతున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరూ సేవ చేయాలి, ప్రతి ఒక్కరూ సేవ చేయాలి. క్రీస్తుకు బలియాలితే ఏమి సాధ్యమో అని ఉంది అక్కడ, విన్నారా? దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎందుకు ఆలయంగా ఉన్న వాళ్ళకి బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ₹1 ఖర్చు అవుతుంటే, అన్యాచారాలు ఒక దగ్గర జరుగుతుంటే, సొంత కుటుంబంలో అనేవి జరుగుతుంటే నీలో ఇది లేదు, అసలు క్షేమ పుట్టినట్టు లేదన్నట్టు నీ వాక్యం తెలీదు. వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ దేవుడు నీ ఒంట్లో ఉంటే అలా చెయ్యవు. నీ దేహం దేవుని ఆలయంగా ఉంటే అలాగ చేయలేవు అని చెప్తున్నారు. దేవుని ఆలయానికి విగ్రహంలతో ఏమి పొందిక మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాం. 16వ వచనం, 2 కొరింథీ 6:16 వచనం. ఈ రోజు నుండి దేవునికి ఇష్టం లేని ఏమీ చేయలేనప్పుడు నీ దేహమే దేవునికి ఆలయమే ఉంటుంది. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. ఎప్పుడైతే కడుపుతో ఉన్న తల్లి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందో, పుట్టబోయే బిడ్డ కూడా అలాగే ఆలయంగా పుడతాడు. ఎవరు అలా పుట్టారు? బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టాడు. తెలుసా? అలా పుట్టాలని ఇష్టం ఉందమ్మా నీకు? ఆలోచించు. అది కృతజ్ఞత కూడిక జరిగినప్పుడు ఒక్కొక్క కుటుంబం గురించి దేవుడు మాట్లాడతాడు అక్కడ. ప్రతి ఒక్కరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయం. ఎన్ని చర్చలు ఉన్నాయి ఇక్కడ? ఒక్కొక్కరు దేహానికి దేవుని ఆలయమే ఉన్నారు కదా. ఇన్ని చర్చలు ఉన్నాయి. ఈ చర్చల ద్వారా ఈ ఆలయానికి వచ్చి ఎంతమంది విడుదల పొందుకోవాలని దేవుడు ఆశపడి మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున్న లెక్క అడుగుతాడు, ప్రతి ఒక్కరు లెక్క అడుగుతాడు. నువ్వు వెయిట్ చేసావు. అది ఈమెకి దీవెన. తన ద్వారా ప్రకటించబడుతుంది కదా అప్పుడు దేవుని వార్త, అది దీవెన. ఎవరైతే ఆటంకపరుస్తారో శ్రమ వాళ్ళకి, ఎవరైతే ఆటంకపరుస్తారో దేవుని మాటలకి టైం ఇవ్వకూడదు. అలాగా దేవుడు మాట్లాడనివ్వాలి. అది దేవుడు ఆశీర్వాదం. అది ఆశీర్వాదం. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకంగా ఉండమంటున్నారు. పక్కనే ఉంటారు కానీ పక్క రూమ్లోకి వెళ్తారు. ఆ టీవీ చూస్తుంటే నువ్వు చూడవు. కాబట్టి దొంగలు ఏకీపిస్తే చీల్ చేస్తాను, తప్పించాడు ఎవడూ లేడని 50 లాస్ట్ వచ్చిన ఉంది, నువ్వు ఏకీపించుకో. కాబట్టి ఎలా ఉంటున్నావు? కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దాన్ని ముట్టకడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఇందును, మీరు నా కుమారులే ఇందురు, కుమార్తెలే ఇందురు. సర్వశక్తి గల ప్రభువు చెప్పుతున్నాడు. ఎవరు లేదని బాధపడకు. నీకు ఒక మాట చెప్తే వాళ్ళు నిన్ను ఇష్టపడరు. దేవుని మనుషులు ఇష్టపడతారు, దేవుని పిల్లలు ఇష్టపడతారు. ఎవరైతే దేవుని ఆలయంగా ఉందో వాళ్ళ యొక్క ఆత్మే ఇష్టపడతారు. మిగిలిన వాళ్ళు నిన్ను ఇష్టపడరు. ఇష్టపడలేనప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆలోచించు. ఇష్టం లేనప్పుడు పక్కకి వెళ్ళిపోయి దేవునితో మాట్లాడుకుంటావు. దేవుని ప్రేమను అనిపిస్తే ఈ మనుషుల ప్రేమ నీకు అసలు ఇష్టం ఉండదు. దేవుడు అలా నిన్ను ఆత్మతో నింపేస్తాడు. దేవుడు అలాంటి వాక్యంతో నిన్ను నింపేస్తాడు. దేవుడు యోహాను పత్రిక 15:15లో ఉంటుంది కదా, ఆయన నిజమైన స్నేహితుడు, ప్రాణప్రియుడు. ఆయన ఆ స్నేహితుడు, ఆ ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఇంక ఈ మిగిలిన ఫ్రెండ్షిప్, అది పిల్లలే కావచ్చు, పెద్దలే కావచ్చు, ఎవరైనా సరే అటువంటి స్నేహం చేస్తే ఇష్టం. ఆ స్నేహం అనేది వదిలిపెట్టి దేవుని స్నేహాన్ని వాళ్ళు ఇష్టపడతారనమాట. కాబట్టి మనం అలా ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు ఈ మాటలు. మరి ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు చదవండి. మీరు తర్వాత మీకు అర్థమవుతుంది. ఆ పాతవన్నీ వదిలేసి దేవుని ఆలయంగా మేము ఉంటాం ప్రభా అని అంటే దేవుడే తయారు చేసిస్తాడు. ఆమేన్. ఆ దేహాన్ని దేవుని ఆలయంగా చేయాలని ఇష్టం ఉంది అందరికి. అలా తయారు చేయాలంటే ఎఫ్ఎస్సీలు 2వ అధ్యాయం 2వ వచనం నుండి చదవండి. అవన్నీ వెళ్ళిపోతాయి. అవన్నీ మీకు దిద్దుబాటు ఆత్మను దేవుడు కుమ్మరిస్తాడు. అక్కడి నుంచి దేవుని ఆలయంగా తయారైపోతుంది. తయారైపోయినప్పుడు దేవుడు మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయ్యకు దాన్ని కొనసాగించేవాడిని యేసువైపు చూస్తూ ఇంకా పందెం అన్నమాట. ఇది దేవుని రాజ్యం అనేది పందెం. లేకపోతే ఎవరైతే విడబడతారో 7 సంవత్సరాలు అబద్ధ క్రీస్తులు వచ్చేస్తాడో అక్కడ శ్రమలు ఉంటాయి, బాగా శ్రమలు ఉంటాయి. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఇద్దరు పడుకుంటే ఒకరు వెళ్ళిపోతారు, ఇంకొకరు ఉండిపోతారు. పొలంలో ఉన్నవాడు 2 ఉంటారు పొలంలో. అన్నీ తెలుసు కదా. కాబట్టి సిద్ధపడాలి మనం.
అందుకే ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. ఇష్టమేనా? ప్రత్యేకంగా ఉంటారా? ఏం దీవించుకొని వాళ్ళతో ఉండిపోతారు. 7 సంవత్సరాలు కూడా శ్రమ దినాలు ఉంటాయి, ఇంకా ఉంది దాని తర్వాత. కాబట్టి అక్కడ ఆ రెప్పపాటి కాలంలోనే దేవుడు ఏం తెలుసా, ఇక్కడ బోధ నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా అక్కడ మనం చెప్తుంటే దేవుడు 1000 ఏళ్ళ పరిపాలన కూడా ఒక్కొక్కరికి జీవకిరీటం ఇచ్చి ఏ చిన్న పని చేసినా, ఏ బిడ్డకి 2 మాటలు నువ్వు చెప్పినా ఆ జీవకిరీటాలు, బహుమానాలు మళ్ళీ అక్కడ అపాయింట్ చేయడము, ఆ 1000 తరాల వరకు అపాయింట్ చేయడం, అందరినీ కూడా బోధకులుగా దేవుని అంటే యాజక సమూహం కదా దేవుడి పిల్లలంటే. రారాజు కుమారులు, రారాజు కుమార్తెలం కదా మనము. మరి రారాజు కుమారులుగా మనం ఉండాలి, కుమార్తెలుగా ఉండాలంటే రెప్పపాటు కాలంలోనే దేవుని సన్నిధికి చేరాలి. ఆ రెప్పపాటు కాలంలోనే దేవునితో ఉండాలి. అప్పుడే దేవుడు అక్కడ అపాయింట్ చేస్తారు, వాళ్ళకి కిరీటాలు ఇస్తాడు. 1000 తరాల వరకు 1000 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళకు ఏసైతో పాటు ఏలుబడి చేయడానికి ఇస్తారు. దానికోసం మనం పరుగులు తీయాలి. కాబట్టి 2 వచనాలు చూసి ముగించేస్తున్నాను. 16వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మివేసిన యెషయా వంటి భ్రష్టుడైన వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోమంటున్నారు. దేనికైనా ఒక మాటకి మా అమ్మ దగ్గరికి ఎలా పోతే నా దగ్గర రాదేమో, ఇది అమ్ముడుకోవడం అన్నమాట. తెలిసిందా? ఈరోజు పింకి దగ్గరికి నేను వెళ్ళకపోతే నా దగ్గరికి మళ్ళీ రారేమో, ఇచ్చి పుచ్చుకోవడం, ఇవన్నీ అన్యాచారం. తెలిసిందా? కాబట్టి దేవుడి పని ఎక్కడున్నా సరే దేవుడి పని చేస్తాను. ఎన్ని ఆత్మల్ని రక్షిస్తున్నాను, ఎందుకంటే 20% ఉంది. ఇప్పుడు దేవుడు వచ్చేస్తాడు, అప్పుడు ఇవన్నీ కూడా దేవుడు అడగడు, ఇవన్నీ మనతో రావు. శరీరం మట్టయిపోద్ది, ఆత్మ ఒక్కటే దేహం, మన ఆత్మ ఒక్కటే దేవుని దగ్గర నుండి వచ్చింది కాబట్టి దేవుని దగ్గరికి చేరుతుంది. కాబట్టి ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకొని అదే వచనంలో 25వ వచనంలో ఏముందంటే, మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకునడి. ఎవరైనా బుద్ధి చెప్తున్నప్పుడు నిరాకరింపకూడదు. ఇక్కడ ఎంతమంది నిరాకరిస్తున్నారు? ఇక్కడ కాలు పోగుతున్నారు ఒకరు, అక్కడేమో 2 చేతులు ఎలా చూపిస్తున్నారు. ఎందుకంటే జీవగ్రంథంలో రాస్తాడు ఇవన్నీ. నువ్వు హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి నేను ఉత్తరవాదం అవ్వకూడదు. ఇక్కడ నేను చెప్తున్నా కదా, గోకుతుంది, ఇక్కడ కాలు గోకుతుంది. సైతాన్ని దూరి ఈ శరీర పాపం పట్టుకుందని చెప్తుంది కదా. శరీరం ఏం చెప్తున్నారు? అయితే నేను పాపములకు అమ్ముడుపోయి, దేనికే పాపములకు అమ్ముడుపోయి శరీర సంబంధినే ఉన్నానని ఏడుస్తున్నాడు. ఇక్కడ ఎవరికి అమ్ముడిపోయారు? పాపానికి. శరీర బంధం అనే పాపం, ఆకలి అనే ఇది బంధం, శరీరానుసారమైన నియమము పాప మరణముల నియమము నుండి జీవమిచ్చే ఆత్మీయ నియమం నాకు తప్పిస్తుంది. ఈ శరీరానుసారం ఒక నియమం ఏర్పాటు చేస్తున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటే అదే చేస్తున్నాను నేను అంటాడు పౌలు గారు. నిత్య మరణంలో నన్ను ఎవరు నడిపిస్తారని ఏడుస్తుంటే జీవమిచ్చే ఆత్మీయ నియమం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మావాడు కాదంటున్నాడు రోమా 8:7. ఇప్పుడు ఎవరైనా నువ్వు నా దారుగా వెళ్ళిపో అని అంటే ఊరేసుకొని చచ్చిపో వెంటనే కదా. కానీ నువ్వు నా దారం కాదు, నా పని చేయట్లేదని వేసే అంటున్నాడు. సావరంలో గురుగుల్ని గోధులు పక్కన ఒక దగ్గర పెరగమన్నాడు. ఎందుకంటే ఈవిడ ఏదైనా అయింది అనుకో అందరికీ ప్రాబ్లం. ఈవిడికి పెన్షన్ వస్తుంది, పెన్షన్ కూడా ఒకరి దగ్గర ఉంది. వీళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్ అంటే ఆశీర్వాదం ఉండదు. ఈవిడ ఉందనుకో కలకల్లో ఆడుతుంటే బాగుంటుంది, అందరికీ కూడా బాగుంటుంది. అందుకే గురుగుని గోధుమ ఒక దగ్గరే పెంచుతాడు. అది సంఘమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, దేశమే కావచ్చు. దేవుడు పనిష్మెంట్ రావట్లేదు కదా, నేను బాగానే ఉన్నాను అనుకున్నాను అనుకో, దేవుడు మరి అక్కడ అయితే తీర్పులో కోటానుకోట్ల మంది దగ్గర ప్రతి విషయాన్ని కూడా చెప్తాడు. కాబట్టి దేవుడు ఏమంటాడు? మీకు బుద్ధి చెప్పుకున్న వారిని నిరాకరింపకుండా నన్ను వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించి కొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుకున్న వారిని విసర్జించి మనము తప్పించుకోకపోతే మరి నిశ్చయం కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింప చేసిన కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింప చేతును అనే మాట ఇచ్చున్నాడంట దేవుడు. కాబట్టి ప్రీతికరమైన సేవ చేయమంటున్నాడు. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది
అలా ఉండకుండా దేవుడు ఏమని ఆశించి దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నారంటే అందరూ దేవుడికి ఇష్టం. అందరి కోసం దేవుడు ప్రాణం పెట్టారు, మన కోసమే కాదు. మతం కులం భేదం లేకుండా ప్రతి ఒక్కరి కోసం నేను చెప్తాను ఈ మాటలు. ఎలాంటి వాళ్ళ కోసమైనా నేను ప్రార్థన చేస్తాను. ఆ విగ్రహాల శక్తుల మీద దేవుడు నాకు అధికారం ఇచ్చి ఏ విషయంలోనైతే నా భర్త పడిపోయాడో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అమ్మకే దేవుడు చూపించారు, నా భర్త విషయంలో చూపించారు. కానీ ఆ భర్తని దేవుడు ఈరోజు ఒక సేవకుడిగా తయారు చేయడానికి దేవుడు కృపనిచ్చారు. అవిశ్వాసమైన భర్త భార్యని బట్టి పరిశుద్ధపరచబడిన దేని ఎడల పిల్లలు అపవిత్రులైపోతారని ఒక్క పాయింట్ మీద ప్రార్థన చేసినప్పుడు కాబట్టి అలాంటి మనిషిని అలాంటి ఏమీ తెలియదు నాకు భక్తి నేర్పించి ప్రభావం ఎప్పుడైతే నేను చేతులెత్తి దేవుడిని అడిగానో దేవుడు నాకు నేర్పించు. లేకపోతే ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉన్నాను, నేను ఏడ్చాను. అలా అటువంటి మనిషిని దేవుడు నా ద్వారా దేవుడు ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి అలాంటి ఏరియాలు అరకు వ్యాలీ, ఎంగళపల్లి, జమ్మగుడి, ధార్పూర్ ఇవన్నీ కూడా జమ్ము ఇవన్నీ కూడా ఒకేలాంటి ఏరియాలు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఇప్పుడు మా అన్నయ్య వాడు దేనికి స్పెషలిస్ట్, ఎక్కడికి వెళ్ళా ఆ పనే చేయగలడు కానీ ఇంకొక పని చేయగలడా, ఇంకో పని చేయగలడా? మధ్య మాట్లాడు, తర్వాత మాట్లాడతాం. కాబట్టి ఏదైనా మన దేవుడు దహించే అగ్ని అన్నాడు. ఎందుకు మాట్లాడుతానో తెలుసా? ఇవి దేవుడు మాటలు. కాబట్టి మన దేవుడు ఎవరు? దహించే అగ్ని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మాట్లాడితే ఆ దహించే అగ్ని అయిన దేవుడు ఎలా ఉంటాడు? బాగా ఆశీర్వదిస్తాడా? దేవుడు కాబట్టి అందరం కూడా లాస్ట్ గా దేవుడు ఏం కోరుకుంటున్నారు? అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగిందును. ఆ కృప కలిగి వినే భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. ఆమేన్. ఏ సేవ చేద్దాం? మళ్ళీ పుట్టినరోజుకి సాక్ష్యాలు రావాలి. దేవుడి మాట దీవించుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషక్తుడా, నీ కృపగల నామలో, నీ మహిమగల నామలో ప్రభా అయా గొప్ప దేవుడా, శక్తిమంతుడా, ఇదిగో నాయన మా కుటుంబాలను దీవించడానికి మా మధ్యకి దిగి వచ్చిన దేవ నీకు స్తోత్రాలు. మహిమగల దేవ, ఇదిగో నాయన ప్రతి పాపమును, దోషమును, అతిక్రమాలను క్షమించే దేవుడు ప్రభా ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతారో రోమ 10వ వచనం ప్రకారం నాయన అయా తండ్రి నాయన నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసిస్తారు కానీ రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలని చెప్పిన ప్రభు అలాగా రక్షణ దయచేయండి, మీ కృపలో భద్రపరచండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ప్రీతికరమైన సేవ చేయడానికి నువ్వు అభిషేకించావు, మరి నడిపించావు. మరి నాయన సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక అని మొదటి ప్రేమను మర్చిపోయావని అయా గుర్తు చేసిన దేవా నీకు వందనాలు. పక్షరాజు యవనం వల్లే అయా నాయన అయా కొత్తగా కూర్చున్నట్టు అయా తండ్రి నా తండ్రి నూతన దయా కిరీటము పెట్టి నీ బిడ్డని అయ్యా మీరు అలంకరించారు, పరిశుద్ధ అలంకరణలతో మీరు అలంకరించారు నీ బిడ్డని. అయా తండ్రి నాయన ప్రతి దినమునైనా మరి అయా గర్భవాసన మొదలుకొని నేను ఆయన పిండమునై ఉండగానే నేను చూశానని మరి మీరు మాట్లాడారు. 71వ కీర్తనలో మీరు మాట్లాడారు. ప్రతి రోజు కూడా స్తుతి ఆగం అర్పించేవాడు అయా తండ్రి తన మార్గాల్ని అయా సరళము చేసుకుంటారని చెప్తున్నా ప్రభు. అటువంటి స్తుతి ఆగము చేస్తూ అయా ప్రీతికరమైన సేవ చేయడానికి మరి నూతనమైన బలము, నూతనమైన శక్తి, నూతనమైన ఆశీర్వాదాలు నాయన ఇదిగో నాయన అయా ప్రతి ఒక్క గృహాలకి పేరును మీరు దర్శించి మీరు మాట్లాడి అయా తండ్రి అటువంటి ఆశీర్వాదాలతో మీరు నింపుతున్నందుకు అయ్యా మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకలలోక పరిశుద్ధుడికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుని ప్రతి ఒక్క బిడ్డలకి కూడా సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. రెస్పాన్స్ అందరికీ వందనాలు. దేవుడు ఎంతగానో మరి నన్ను ఆశీర్వదించి మా మాటగా చెప్తున్నారు కనుక ఆ మాట మళ్ళా నేను చెప్తున్నాను. పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు నన్ను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత.
నేను ఒంటరిగా ఉన్నా, నేను ఒంటరి కానీ ఎప్పుడు దేవుడు నాతో ఉంటాడు. ఎప్పుడు మాట్లాడుతూ ఎప్పుడు నేను బాధపడను. ఎందుకంటే ప్రభు నాతో ఉన్నాడు కనుక, నాలో ఉన్నాడు కనుక, నన్ను నడిపిస్తున్నాడు కనుక, నేను పోషిస్తున్నాను. నా బిడ్డలో నా తమ్ముళ్ళు అందరూ కూడా, నా బిడ్డలు అందరినీ కూడా దేవుడు కాపాడుతున్నాడు కనుక ఆయనకి ఎన్ని కోట్లు స్తోత్రాలు చెల్లించిన కోట్లాది వందనాలు చెల్లించిన వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నన్ను ప్రేమించి మా పెద్దమ్మడు కాకినాడ నుంచి వస్తే నా చిన్నతమ్ముడు వారిద్దరినీ కూడా వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నిత్యం ప్రార్థన చేస్తాను. ఇప్పుడు కూడా వాళ్ళని దీవించి ఆశీర్వదించమని దేవుని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు ఏం అడిగినా వెంటనే నాకు ఇస్తాడు. ఏం మాట్లాడినా ఫలానా చేయి ప్రభు అంటే అది వెంటనే జరిపిస్తారు. అందుకని దేవుడికి స్తోత్రాలు. దేవుడు ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీవు చెప్పండి అన్నమాట, నీవు భయపడుతున్నావు. దేవుడు మనతో ఉంటే మనకు భయం ఉండదు కనుక దేవుడికి వందనాలమ్మ. నీకు ఆమె